హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య. ఫ్రెండ్స్, ఇప్పుడైతే వచ్చేసి అమెజాన్ నుంచి అయితే ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. దీనికి వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా కూడా మీకు అయితే చేసుకోవచ్చు. ఈ అమెజాన్ నుంచి అసోసియేట్స్ ఎంఎల్ డేటా ఆపరేషన్స్ GOAI ఆపరేషన్స్ అనే నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో దీనికి ఎలా అప్లై చేయాలి ఇక్కడ చూడండి. TS హైదరాబాద్ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మరి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబే చేయొచ్చు ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్లో చాలా రకాల జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో వీడియోస్ అయితే ఉన్నాయి. ఒకసారి క్విక్గా చెక్ చేయండి. ఈ జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్ చాలా రకాలుగా అయితే ఉన్నాయి. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూడండి, ఇక్కడ మేము అమెజాన్ నుంచి జాబ్స్ పడిన వెంటనే ఇలా తెలియజేస్తూ ఉంటాం ఫ్రెండ్స్. ఇలా పడింది చూసుకోండి, అమెజాన్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అని చెప్పేసి. సో ఇలాగా అన్ని ప్రతిదీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, అది కూడా జెన్యూన్ వర్క్ ఫ్రమ్ హోమ్ అయితేనే మేము పెడుతున్నాం ఫ్రెండ్స్. అలాగే ఇంకా ఏమైనా ట్రస్టెడ్ జాబ్స్ కావాలి అనుకుంటే ఒక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు అక్క ఇలాంటి జాబ్స్ చూడండి అక్క, మేము ఇలాంటి సెర్చ్ చేస్తున్నాము, మీరు చెప్పండి అని చెప్పేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నేను అలాంటి జాబ్స్ కోసం వెతికి మీ ముందుకైతే తీసుకొస్తాను. అండ్ ఇప్పుడైతే వచ్చేసి ఇక్కడ అసోసియేట్ జాబ్స్ అయితే చూద్దాము. అండ్ కీ రెస్పాన్సిబిలిటీ అయితే వచ్చేసి మీ అందరికీ తెలుసు అమెజాన్ గురించి సెల్లింగ్స్ ప్రొడక్ట్స్ అన్నీ అమ్ముతూ ఉంటారని చెప్పేసి. సో వీళ్ళు ఈ జాబ్ రోల్ వాళ్ళు ద అసోసియేట్స్ హ్యాస్ టు వాచ్ సెవరల్ 100 వీడియోస్ ఆఫ్ షిఫ్ట్స్ అండ్ ప్రొవైడ్ రెస్పాన్స్ and following goals and accuracy, productivity, right acceptable practices. సో వీళ్ళు ఏం చేయాలంటే ఫ్రెండ్స్, వీళ్ళు క్వాలిటీ ఉందా ప్రొడక్టు, సో స్పీడ్ ఎంత ఉంది, సో ప్రొడక్టివిటీ ఏంటి, క్వాలిటీ ఏంటి, యాక్సెప్టబుల్ అంటే వీళ్ళ నామ్స్ ప్రకారము అవన్నీ షిఫ్ట్ అవుతున్నాయా లేదా, ప్యాకేజింగ్లు. అలాగే వీళ్ళు ఒక వాచ్ చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్. 100 ఆఫ్ వీడియోస్ని వాచ్ చేస్తూ, సో ఏమన్నా తేడా ఉంటే గుర్తుపట్టాలి. అసోసియేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు టేక్ ద బ్రేక్స్ ఎట్ ప్రీ డిఫైన్డ్ స్లాట్స్ 6 to 8 hours టైం పర్ డే పని చేయాల్సి అయితే ఉంటుంది. అలాగే ప్యాకింగ్ వీడియో సంబంధించిన దాంట్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నా, సో అసోసియేట్స్ హూ ఆర్ హైర్డ్ టు వర్క్ ఫ్రమ్ హోమ్ మెయింటైన్ ద డెడికేటెడ్ వర్క్ స్పేస్, టేబుల్, చైర్, సఫిషియంట్ లైటనింగ్, వర్క్ స్పేస్, వర్క్ రిలేటెడ్ డేటా షుడ్ నాట్ బి యాక్సెప్టెడ్. సో ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేసేవాళ్ళు కంపల్సరీగా మీకు ఒక వర్క్ స్పేస్ అంటూ ఉండాలి. అంటే వాళ్ళ డేటా అనేది ఎవరు హ్యాండిల్ చేయకుండా వాళ్ళు మాత్రమే వర్క్ చేయాలి ఫ్రెండ్స్. విల్లింగ్ టు వర్క్ నాన్ టెక్ కాంట్రాక్ట్ డ్యూరేషన్ 6 months అన్న పని చేయాలి. సో ఎబిలిటీ టు గైడ్ ఇమేజ్, వీడియో అండ్ టెక్స్ట్ బేస్డ్ జాబ్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్. సో ఆడిట్, మీరు ఇమేజ్ కానీ వీడియో కానీ టెక్స్ట్ బేస్డ్ ఉంటాయి కదా, వాటిని మీరు చూస్తూ ఉండాలి. అంటే ప్రొడక్ట్లో ఏమైనా డిఫెక్ట్స్ ఉన్నాయా, లేకపోతే అన్నీ మంచిగా వెళ్తున్నాయా, వీళ్ళ ప్యాకేజింగ్ అంతా జరుగుతుందా, క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్స్ అన్నీ బాగున్నాయా, అలాగే ఏమైనా బ్లర్ ఇమేజెస్ కానీ లెస్ షార్ప్ వీడియోస్ని కూడా మీరు చూసి మీరు గుర్తుపట్టాలి ఫ్రెండ్స్. రిక్వైర్స్ హై లెవెల్స్ ఆఫ్ అటెన్షన్, ఫోకస్ ఉండాలి. విల్లింగ్ టు వర్క్ టార్గెట్స్ అండ్ గోల్స్ మీద పనిచేస్తూ ఉండాలి. ఫాస్ట్ పేస్ ఇంప్లిమెంటేషన్ చేయాలి. అబిలిటీ టు వర్క్ రొటేషనల్ షిఫ్ట్స్ అయితే పనిచేయాల్సి అయితే ఉంటుంది. ఏ డే ఇన్ ద లైఫ్ అసోసియేట్స్ 24/7 రొటేషనల్ షిఫ్ట్స్ అయితే ఉంటాయని చెప్తున్నారు క్లియర్గా. ఒకసారి మీరు కూడా డీటెయిల్స్ అన్నీ చూడండి. లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఎనీ బ్యాచిలర్ డిగ్రీ వాళ్ళు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇది మీ దగ్గర ఎటువంటి డిగ్రీ ఉన్నా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ అబౌట్ టు టీమ్ అయితే వచ్చేసి టీమ్కి మీరు టీమ్ రిలేటెడ్ వర్క్స్ కూడా చేస్తూ ఉండాలి, అంటే క్యాపబిలిటీ ఉండాలి. డేటా ఎడిటింగ్ ఆపరేషన్స్ టీమ్ ప్రొవైడ్స్ హ్యూమన్ సపోర్ట్ అమెజాన్ ఫుల్ఫిల్మెంట్ ఫెసిలిటీస్ విత్ గోల్ ఎనేబిలింగ్ హ్యాండ్ ఫ్రీ యాక్టివిటీస్ షోయింగ్ త్రో విజువల్ అడిట్స్ వీడియో ఇమేజెస్ని మీరు అనాలిసిస్ చేయాలి. ఇది రొటేషనల్ టు కన్స్ట్రక్టివ్ హాలిడేస్ అయితే ఉంటాయి. మీకు 5 days వర్కింగ్ పాలసీ ఉంటుంది ఇందులో అయితే వచ్చేసి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ టీమ్ ఎనేబుల్స్ ఆటోమేటివ్ అమెజాన్ రోబోటిక్స్ ఫుల్ఫిల్మెంట్ సెంటర్స్లో పనిచేయడానికి వీళ్ళు అసోసియేట్స్ని అయితే తీసుకుంటున్నారు. దిస్ టీమ్ సర్వ్స్ అమెజాన్ ఇంటర్నల్ ఫుల్ఫిల్మెంట్ టెక్నాలజీ రోబోటిక్స్ టీమ్ ఎనేబులింగ్ ఆటోమేషన్ అండ్ రియల్ టైమ్ ఆఫ్లైన్ ఇమేజ్ వీడియో డేటా ఎడిటింగ్ సర్వీసెస్ని వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు రోబోటిక్స్ దాంతో. సో మీరు ఫస్ట్ ఏంటంటే ఇమేజెస్ వీడియోస్ మాన్యువల్గా మీరు కూడా అనాలిసిస్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. కాబట్టి అసోసియేట్స్ రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు. అప్లై చేసుకోవాలనుకుంటే ఇక్కడ అప్లై నవ్ ఉంది కదా, సో ఈ అప్లై నవ్ అని క్లిక్ చేసుకొని, సో మీరు ఆల్రెడీ మీ జీమెయిల్ ఐడి అయితే కానీ లేకపోతే అమెజాన్ అకౌంట్ ఉంటుంటే లాగిన్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, నేనైతే వచ్చేసి లాగిన్ విత్ గూగుల్కి అయితే వెళ్తున్నాను. లాగిన్ విత్ గూగుల్కి వెళ్ళడంతో ఇక్కడ చూడండి, సో ప్లీజ్ వెయిట్ అని అయితే అడుగుతుంది. ఇఫ్ యూ ఆర్ నాట్ ఆటోమేటికల్లీ రిడైరెక్టెడ్ అని చెప్పేసి
చూపిస్తుంది. సో నేను ఆల్రెడీ జీమెయిల్ ఐడితో లాగిన్ అయ్యాను కాబట్టి నాకు రీడైరెక్ట్ అయితే చేసింది. ఇక్కడ చూడండి ఈ స్టెప్స్ అన్నీ మీరు కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది. కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, ఎస్ఎంఎస్ ఇన్ఫర్మేషన్, జనరల్ క్వశ్చన్స్, వర్క్ హిస్టరీ, స్కిల్స్, ఎడ్యుకేషన్, జాబ్ స్పెసిఫిక్ క్వశ్చన్స్, వర్క్ ఎలిజిబిలిటీ, మీ రెజ్యూమ్, ఎక్నాలజ్మెంట్, సో రివ్యూ అండ్ సబ్మిట్. ఈ స్టెప్స్ అన్నీ వన్ బై వన్ కంప్లీట్ చేసుకుంటూ రావాలి. ఫస్ట్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్కి వెళ్ళినట్లయితే మీ ఫస్ట్ నేము, లాస్ట్ నేము, ఈమెయిల్ అడ్రస్, అలాగే మీరు అడ్రస్, మీరు ఎక్కడ ఏ స్టేట్, ఏ పిన్ కోడ్లో ఉంటారు, అలాగే మీ హౌస్ నెంబరు, డీటెయిల్స్ అన్నీ ఇవ్వండి. సిటీ, పోస్టల్, కంట్రీ, మీ స్టేట్ ఏంటో మెన్షన్ చేయండి. ఇవన్నీ ఇచ్చేసి కంప్లీట్ చేసినట్లయితే నెక్స్ట్ జనరల్ క్వశ్చన్స్కి అయితే తీసుకెళ్తుంది. సో ఇలా అన్ని స్టెప్స్ కంప్లీట్ చేస్తే మాత్రం మీకు ఈ అసోసియేట్ జాబ్స్కి మీరు అప్లై అయితే చేసుకుంటారు. అండ్ వన్స్ మీకు మెయిల్ వస్తే అన్ని డీటెయిల్స్ క్లియర్గా తెలుసుకోండి. బాండ్ ఉందా, ఎంత ప్యాకేజ్ ఇస్తారు, సో వర్క్ ఏ టైమింగ్స్లో ఉంటుంది, వర్కింగ్ రొటేషనల్ షిఫ్ట్స్ అని చెప్పారు కదా ఫ్రెండ్స్. సో వీక్లీ 5 days పాలసీ అని చెప్తున్నారు. సో ఇంకా అదర్ బెనిఫిట్స్ ఏముంటాయో అన్నీ తెలుసుకుని అయితే జాయిన్ అయితే అవ్వండి అసోసియేట్ జాబ్స్కి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా అప్లై అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.